మహా కుంభమేళా కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎటువంటి అంచనాలు వేసింది, పెట్టిన ఖర్చు ఎంత, వచ్చిన ఆదాయం ఎంత అనే విషయాలతో పాటు ఈ సంవత్సరం మహా కుంభమేళా ఏ విధంగా జరిగింది అనే విషయాలు ఈ వీడియోలో చెప్పడం జరిగింది. దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఇక వీడియోలోకి వెళ్తే మహా కుంభమేళా 2025 జనవరి 13 మకర సంక్రాంతితో ప్రారంభమైన మహా కుంభమేళా ఫిబ్రవరి 26 మహాశివరాత్రితో ముగిసింది. 45 రోజుల పాటు జరిగిన ఈ కుంభమేళాలో ప్రతిరోజు సగటున 1,19,00,000 మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించినట్టు యూపీ సర్కారు చెప్తా ఉంది. టోటల్గా 66 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు చెప్తా ఉన్నారు. సామాన్య జనాలతో పాటు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు, అదేవిధంగా కేంద్ర మంత్రులు, రాష్ట్ర ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు, బిజినెస్ మ్యాన్లు, అదేవిధంగా సినీ సెలబ్రిటీస్, స్పోర్ట్స్ సెలబ్రిటీస్ కూడా ఈ కుంభమేళాలో పాల్గొనడం జరిగింది. ఇక మహా కుంభమేళా కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 7,500 కోట్ల రూపాయలు ఖర్చు చేయనట్లు ప్రకటించింది. ఈ మేళాకు కనీసం 45 కోట్ల మంది వస్తారని అంచనా వేశారు. తద్వారా 2 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆశించింది. కానీ ప్రభుత్వం ఆశించిన దానికన్నా 20 కోట్ల మంది భక్తులు ఎక్కువ వచ్చారని చెప్తున్నారు. రాష్ట్ర ఆదాయం కూడా 3 లక్షల కోట్ల దాటే అవకాశం ఉన్నట్టుగా అక్కడ ప్రభుత్వం చెబుతా ఉంది. కొన్ని కోట్ల మంది పాల్గొన్న ఈ మహా కుంభమేళాలో 2 విషాదాలు కూడా జరిగాయి. అక్కడ జరిగిన తొక్కిసలాట్లో 30 మంది వరకు చనిపోయారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట్లో 18 మంది వరకు చనిపోవడం జరిగింది. 2013లో జరిగిన మహా కుంభమేళాకు 10 కోట్ల మంది భక్తులు రావడం జరిగింది. ఈ కుంభమేళాకు దానిని మించి 60 కోట్లకు పైగా భక్తులు వచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద మతపరమైన సమ్మేళనంగా మహా కుంభమేళా రికార్డులకు ఎక్కింది. ఈ మహా కుంభమేళా కోసం 40,000 మందికి పైగా పోలీసులు, ఇతర భద్రతా బలగాలు పనిచేశాయి. 15,000 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులు 24 గంటల పాటు పనిచేయడం జరిగింది. కొన్ని వేల కెమెరాలు ఇక్కడ ఇన్స్టాల్ చేశారు. భక్తుల సౌకర్యం కోసం 1,50,000 తాత్కాలిక టెంట్లు, అదేవిధంగా 1,50,000 టాయిలెట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది. అలా ప్రతి 12 కుంభమేళాలకు అనగా 144 సంవత్సరాలకు ఒక్కసారి మహా కుంభమేళా జరుగుతుంది. ఈ సంవత్సరం జరిగింది కాబట్టి మళ్ళీ 2169లో మహా కుంభమేళా జరగనుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.